నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి జరిగినటువంటి పోలిట్ బ్యూరో సమావేశం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు మరి రాష్ట్ర విభజన తర్వాత మహానాడు నిర్వహించిన నేపథ్యంలో మొదటిసారి కడపలో నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో ఆ హామీల లిస్టు తెప్పించుకొని ఏవేవి ఇప్పటి వరకు అమలు చేశాం, ఏవేవి చేయలేదు అని చెప్పి టిక్కు పెట్టుకొని మరి వాటిని ఎప్పుడు అమలు చేయబోతున్నామో కూడా ప్రజలకు తెలిపే విధంగా, ఇక ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కూడా ఒకంత పని అప్పగించినట్టే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి శనివారం కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలే స్వయంగా వెళ్ళి వినతి పత్రాలు తీసుకోవాలని కూడా చంద్రబాబు ఆదేశించారు అంటున్నారు. అండ్ ముఖ్యంగా ఇంకా కొన్ని మిగిలి ఉన్నటువంటి నామినేట్ పదవుల గురించి కూడా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా అసలు నిన్న పోలిట్ బ్యూరో సమావేశం ఏ విధంగా జరిగింది, మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, పోలిట్ బ్యూరో సమావేశం నిన్న కొంచెం డిఫరెంట్గానే జరిగినట్టుంది. ముఖ్యంగా ఎప్పుడు మనం చూస్తాం ఎలక్షన్ మళ్ళీ రాబోతున్నాయి అనుకున్న టైంలో మనం మేనిఫెస్టో తెప్పించుకొని అసలు లాస్ట్ ఏమి ఇచ్చాము, మనం ఏం చేసాము, మళ్ళీ ఏం యాడ్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల్లోనే అసలు మేనిఫెస్టోలో మనం ఇచ్చినవి ఏంటి, అలాగే సూపర్ 6 ఏంటి, ఎన్ని అమలు అయ్యాయి కాలేదని చెప్పి ఎప్పుడు అమలు అవ్వబోతున్నాయని కూడా చంద్రబాబు గారు ఆయన స్వయంగానే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కడపలో మహానాడు అంటున్నారు. సో అసలు మరి వైనాట్ కుప్పం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మరి వైనాట్ కడప అన్నట్టు కడపలోనే మహానాడు నిర్వహించడం కూడా ఒకంత రాష్ట్ర ప్రజలకు కొంచెం క్యూరియాసిటీని పెంచుతోంది. సో ఓవరాల్గా ఏం జరగబోతుంది అంటారు, మీరేం చెప్తారు? అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాడు కాబట్టి వీళ్ళు కడపలో పెడతాం వల్ల ఒక బజ్ క్రియేట్ అవుతుంది. కానీ మామూలుగా టీడీపీకి మహానాడు అనేటువంటిది ఆ పార్టీ పండగ రోజు, తెలుగుదేశానికి పండగ. మనందరికీ సంక్రాంతి, దసరా అది ఎలాగుందో సాధారణ ప్రజలకి తెలుగుదేశం సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా మహానాడు అనేటువంటిది ఒక పండగ. ఇంట్రావరావు గారు పుట్టినరోజు వస్తుంది, జన్మదినం, జయంతి మే 28. ఆ రోజులు 27, 28 జరుగుతుంది పెట్టుకుంటారు 3 రోజులు మహానాడు. ఈ రాష్ట్రంలో ఈ 4.5 దశాబ్దాల్లో దాదాపు ఒక 7-8 సార్లు, 10 సార్లు తప్ప అనేక అనివార్య కారణాల వల్ల ఎప్పుడన్నా వాయిదా పడిందేమో. కానీ మిగతా ప్రతి సంవత్సరం మంచి వేసంకాలం మే నెలలో వస్తుంది. మలమల మాడిపోతూ ఉంటారు, రోడ్డు మీద గుడ్డు పడితే కింద అట్టు అయిపోద్దామని అంత వేడి ఉంటుంది. అలాంటి టైంలో వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్తారు కార్యకర్తలు, నాయకులు, వాళ్ళే నిర్వాహకులు కూడా ఏర్పాట్లు అలా చేస్తారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా మంచి భోజనం పెడతారు, మంచిగా ఆ తీర్మానాలు చేస్తారు. ఆ పార్టీ వేదిక మీద మాట్లాడడం అనేటువంటిది ఒక అదృష్టంగా, అది లైఫ్ టైం అచీవ్మెంట్గా భావిస్తారు కార్యకర్తలు. ఆ వేదిక మీద మాట్లాడడం, మహానాడు వేదిక మీద మాట్లాడాను నేను అని చెప్పుకుంటారు గర్వంగా. వాళ్ళకి ఒక ప్రైడ్ అనమాట. అలాంటి పరిస్థితుల్లో మహానాడు గురించి ఎదురు చూస్తూ ఉంటారు కార్యకర్తలందరూ. మీకు గతంలో ఎన్నో మహానాడు జరిగినాయి. మొన్న 2022 ఒంగోలులో జరిగిన మహానాడు అనేటువంటిది ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి రాష్ట్రం నలిగిపోతూ ఉంది. టీడీపీ కార్యకర్తలను కనపడినట్టు కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, నాయకులను బయట రానివ్వట్లేదు. ఒక నిరంకుశ నియంతృత్వం విశృంఖలంగా నడుస్తూ ఉంది. అంతకుముందు ఏమైంది, పార్టీ 19లో మహానాడు జరుపుకోలేదు, పార్టీ ఘోర పరాభవం చేసుకోలేదు. 20లోనేమో కరోనా, 21లో కూడా 2వ విడత కరోనాలు ఇవన్నీ ఉన్నాయి. పైగా ఇతను అరాచకాలు, ఎవరిని గృహ నిర్బంధాలు, కరోనా ఆ సెక్షన్ అది పెట్టేసేసి బయట తిరగకుండా ఆ వంకెట్టేసి వీళ్ళు ఏమీ చేయనిచ్చేవాడు కాదు. చిన్న మీటింగ్ కూడా పెట్టుకుని ఇచ్చేవారు కాదు వీళ్ళని. ఇప్పుడు 22 ఒంగోలులో పెట్టారు. ఓ చిన్న ఆడిటోరియంలో పెట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు, తక్కువ మందితోటి పరిమితంగా. దాన్ని అడ్డుకున్నాడు. ఆ ఆడిటోరియం ఇవ్వడానికి వీల్లేదన్నాడు, ఏర్పాట్లు చేసుకునేవాళ్ళేది. అప్పుడు అలా స్థానికంగా ఉన్న రైతులు ఏం చేశారంటే వాళ్ళు భూములు ఇచ్చి అందులో పెట్టుకోమన్నారు. తక్కువ సమయంలో దాన్ని రెడీ చేసి పెడితే రాష్ట్రం మొత్తం నుంచి కదిలి వచ్చేసారు తెలుగుదేశం గారు. అంటే అప్పుడు 3 ఏళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి వచ్చి. 19, 20, 21, 22 అంటే 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళలోనే జగన్మోహన్ రెడ్డి బొమ్మ అర్థమైపోయింది అందరికీ. జనాలకు అర్థమైపోయింది. టీడీపీ కార్యకర్తలతో కసితో రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు నానా వేధింపులు చేశారు, వెంటాడారు, నాయకులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టేస్తున్నారు, అమరావతి రైతుల్ని కొట్టి తిట్టి నానా ఇబ్బందులు పెట్టారు, 3 రాజధానులు మొదనష్టపు ఆలోచన చేశాడు. ఇక 1 కాదు 2 కాదు, అరాచకం అంటే విలయతాండవం చేసింది ఆంధ్రప్రదేశ్లో. ఇక దాంతో తిరుగుబాటు, ఒక యుద్ధానికి సిద్ధమైపోయి వచ్చేసారు అందరూ. అంటే ఎన్ని బస్సులు ఇవ్వలేదు, ట్రాన్స్పోర్ట్ లేకుండా చేశారు.
2 డేస్ 3 డేస్ 10 కిలోమీటర్ల అవతల ఆపేసి ట్రాఫిక్ నియంత్రణ లేకుండా ఎవరిష్టం వచ్చేసి ట్రాఫిక్ జాములు అయిపోయి నానా బాధలు పెట్టేశారు. అక్కడ భూములు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టారు, బెదిరించారు. ఏం చేసినా కానీ విజయవంతం చేశారు. ఆ సత్తా ఏంటో చూపించారు. ప్రకాశం జిల్లా, ముఖ్యంగా ప్రకాశం జిల్లా రుణపడి ఉండాలి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. అంటే ఒక పార్టీని, రాష్ట్రాన్ని కాపాడాలనుకున్న పార్టీని, నాయకుడికి వాళ్ళు ఓతం ఇచ్చారు ఆ జిల్లాలో, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇది అయిన తర్వాత 23లో రాయమండ్రిలో జరిగింది. ఈ ఎన్నికల ముందు ఒక ఊపు ఉత్సాహం, వాళ్ళు ఎన్నికల ముందు జరిగేది ఎలాగా వాతావరణం మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓట్లు చేయాలనేమో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో పక్క లోకేష్ గారు పాదయాత్రలో మంచి ఊపు మీద ఉన్నాడు. లోకేష్ గారు కూడా పాదయాత్ర ఆపి దీనికి వచ్చాడు, ఇక్కడికి మహానాడికి. అంటే ఒక ఊపు ఉత్సాహం ఉరకలేత్తం ఉంది తెలుగుదేశం వాళ్ళని. అంటే మనకి అధికారం ఇంకో అడుగు దూరంలో ఉంది, వచ్చేస్తాం అన్నట్టుగానే. ఆ కార్యక్రమం రాయమండ్రిలో జరిగింది. ఇప్పుడు కడపలో పెట్టారు. పొలిట్ బ్యూరో అంటే అత్యున్నత స్థాయి నాయకులందరూ ఉంటారు అందులో. ఒక పొలిట్ బ్యూరోలో ఉండడం అంటే ఒక గర్వకారణం వాళ్ళకి. అంటే ఒక పొజిషన్, ఒక గౌరవం, ఒక ప్రైడ్, ఒక ప్రౌడ్, వీళ్ళందరూ అలా ఉంటారన్నమాట ఆ పార్టీలో. ఒక మంచి గౌరవం అది. అంటే ఇదివరకు చాలా లిమిటెడ్గా సీనియర్ నాయకులు చాలామంది ఎక్కువ ఉంటున్నారు. కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది ఇన్యాక్టివ్గా ఉంటారు. పొలిట్ బ్యూరో సభ్యుడని చెప్పుకోవడానికి సరిపోతూ ఉంటారు. శుభ్రంగా మీటింగ్కి వెళ్తారు, మళ్ళీ సైలెంట్గా ఉంటారు. అలా కాకుండా దాంట్లో కూడా మార్పులు జరుగుతాయి అంటున్నారు. లోకేష్ గారు ముద్ర పడద్ది అందులో. మళ్ళీ పార్టీ ఇంకో 3-4 దశాబ్దాలు ఉండాలంటే, ఇలాగ ఉత్సాహంగా నడవాలంటే వాళ్ళు టీం తయారు చేసుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు పక్క తప్పుకుంటుంది. సీనియర్లందరికీ సముచిత స్థానం కల్పించి పార్టీ ఆఫీసులో కుర్చీలేసి కూర్చోబెడతారు. అందరికి మంచి సింహాసనం లాంటి అందులో కూర్చుని వచ్చిన కార్యకర్తలని, నాయకుల్ని కలుపుతూ ఉంటారు. అలాగే అప్పుడేమవుద్ది, స్టార్స్ వీళ్ళంతా తెలుగుదేశంలో సీనియర్ లీడర్స్ అందరూ కూడా పొలిటికల్ స్టార్స్. వాళ్ళంతా ఒక పొలిటికల్ లీడరు గాలికి వచ్చి గాలికి పోయిన వాళ్ళు కాకుండా అందులో ఒక చరిత్ర ఉంది. వాళ్ళందరూ 4 సార్లు 3 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు, వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పార్టీ ఆఫీసులో కూర్చుని మీరు నేను కార్యకర్తలు ఎవరైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు కలిస్తే వాళ్ళు కలవటం వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. వీళ్ళ సమస్యలు చెప్పుకోవడం, దాన్ని కొంచెం సీనియర్లు కాబట్టి పార్టీకి చెప్పగలుగుతారు వాళ్ళు, ఇది ఇలా చేయండి ఇలా జరుగుతుందని. అదే చిన్న కుర్రని పెట్టారనుకో, ముక్కు మొఖం తెలియని గాలి దారింపడ పోయి ఉంటుంది, రెండు ఇలా కూర్చోండి అంటే ఆడికి ఏం తెలుస్తుంది, వచ్చినోడు విలువ ఏం తెలుస్తుంది వాళ్ళకి. అలాగా అలాంటి మార్పులు జరుగుతున్నాయి. మీకు అయ్యన పాత్రుడు గారు అన్నారు అప్పుడు మన గౌరవ స్పీకర్ గారు ఒక సంవత్సరం క్రితం ఏమన్నాడంటే, నాకు పార్టీ ఏ పదవి ఇచ్చినా చేస్తాను, నన్ను పోటీ చేయమంటే చేస్తాను, లేదా పార్టీ ఆఫీస్లో కూర్చుని పార్టీ కార్యక్రమాలు వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి అంటే కూడా చేస్తాను, కుర్చీ ఎత్త జాలాగా అన్నాడే. అంటే పార్టీ కమిట్మెంట్ అది. అలాగా ఇప్పుడు ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకుంటే అందులో ఏం చేశారంటే తీర్మానం, పార్టీ నామినేటెడ్ పదవులు అవి కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళకి రేపు జూన్ లోపల ఎవరి వాళ్ళకి పదవులు కేటాయించేస్తాం. తర్వాత కొన్ని వీళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, కూటమి తరపున ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి వారం ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను స్వయంగా వినాలి. అలాగే మంత్రులు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అవి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా చూడాలి, అందరికీ తెలిసేలాగా మాట్లాడాలి. అందులో కొంచెం మీరు పొరపాటుగా మీ పనితనం తక్కువ కనపడుతుంది మందలించాడు కూడా. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ ట్రిబ్యునల్ వేయటం, వీళ్ళందరి మీద కేసులు అరాచకాలు, ఈ బాధితులు వీళ్ళ మీద కేసులు, అన్యాయంగా అక్రమ కేసులు ఉన్న వాళ్ళన్నీ కూడా తొలగించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు మహానాడు అక్కడ నిర్వహించాలనుకున్నాం. అయితే నిన్న పోలిట్ బ్యూరోలో తీసుకున్నటువంటి నిర్ణయాలు దాదాపుగా వైసీపీకి షాక్ ఇచ్చే విధంగా మరి ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్గా రాయలసీమలో టీడీపీ పెర్ఫార్మెన్స్ ఒక 4-5 ఎలక్షన్లు తక్కువగా ఉంది. 2004 తర్వాత మామూలుగా అంతకుముందు కూడా రాయలసీమలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ ఈ 4 జిల్లాల్లో అనంతపూర్ అయితే టీడీపీ పూర్తి ఫేవర్గా ఉంటుంది ఏమండి. చిత్తూరు అటు ఇటుగా ఉంటుంది, ఎంతో కొంత మొగ్గు అప్పుడు కాంగ్రెస్, తర్వాత వైసీపీ వైపు ఉంది. కడప, కర్నూలు అయితే వన్ సైడ్గా ఉన్నది వాళ్ళకి ఒక 4 ఎలక్షన్స్ నుంచి. మొన్న 2024 మాత్రం శుభ్రంగా చీపిరి చేటాయిచ్చుకు తుడిచి అదలు పడేసారు వాళ్ళని. కూటమికి దాదాపు అక్కడ 4 సీట్లు ఎన్ని వచ్చినాయి వాళ్ళకి, 6 సీట్లు వైసీపీకి, మొత్తం మిగతా అంతా తుడిచి అదలు పడేసాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు కడపలో పెడతా ఉన్నాడు మహానాడు. గడపలో మొన్న ఎలక్షన్లో 10 సీట్లకి దాదాపు 7 సీట్లు గెలుచుకున్నారు కూటమి. అంటే గడపలో గడపకి పసుపు రాశారు వాళ్ళు ప్రజలు. దాన్ని ఇప్పుడు ఆ గౌరవిస్తా
అక్కడ ఒక రకంగా ఘన విజయం జగన్మోహన్ రెడ్డి తను ఇలాగ అనుకుంటాడు, తను అడ్డా అనుకుంటాడు కడప అనేటువంటిది. ఎందుకంటే అలాగే సాగించారు వాళ్ళు, కొట్టి తిట్టి వాళ్ళు అందరూ బలవంతంగా ఆ బానిస శృంఖలాలు తెంచుకుని పనిచేశారు వాళ్ళంతా. బయటకు వచ్చారు ప్రజలు. మరి వాళ్ళకి ఈ పండగ అక్కడ నిర్వహించారు అనుకో, వాళ్ళకి కొంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు ఉంటుంది, ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పార్టీని. ఆ సమరం అంటే మీరు చేసిన సర్వీస్కి, మీరు చూపించిన ఆదరణకి మేము కూడా గుర్తించాం, మా పండగ మీ ఇంటికాడ చేసుకుంటా ఉన్నారు, ఎవరినో వచ్చి మనం ఏమైనా సంతోషిస్తాం కదా. అలాగే వాళ్ళు కూడా ఆ రాయలసీమ మొత్తానికి అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పనిలో పనిగా అక్కడ కార్యకర్తలు, అక్కడ నాయకులు కూడా డెడికేటెడ్గా పార్టీతో ఒక అటాచ్మెంట్ అవుతుంది. పార్టీ కార్యకర్తకి పార్టీకి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందనుకోండి, ఆ పార్టీ 10 కాలాల పాటు నిలబడి ఉంటుంది. లేదా జగన్మోహన్ రెడ్డి లాగా నీకెంత నాకెంత టైప్ ఉందనుకోండి, అటాచ్మెంట్ ఉండదు, మనలా ఘోరంగా ఓడిపోవాల్సి వస్తుంది. ఇది దాని ఉద్దేశం ఏంటంటే కడపలో పెట్టడం వల్ల ఉభయతారకం, కార్యకర్తలు సంతోషంగా ఉంటారు, సీఎం అంతా కూడా. పైగా కర్నూలులో పెర్మనెంట్ బెంచ్ పెట్టారు హైకోర్టు, ఇది వాళ్ళ పెద్ద బూస్ట్. వాళ్ళు ఏం చెప్పేవారు, నేను ఇక్కడ ఏకంగా కోర్టు పెట్టేస్తాను, న్యాయ రాజధాని చేస్తానని చెప్పేసి తెర తీసిన వెంటనే అక్కడ ఏమి ఉండదు. వాళ్ళు చెప్పి అన్నీ అలాగ ఉంటాయి ఏంటండి. ఇప్పుడు ఎవరికి నోటికి తాళాలు వేసేసుకున్నారు, సీఎం మేధావులని చెప్పుకొస్తారు కొంతమంది, మాకు అన్యాయం జరిగిపోతుంది బాబోయ్, సీఎం ఏదో ఒడంబడిక, శ్రీబాగ్ ఒడంబడిక అంటే ఏంటి తెలుసా? శ్రీబాగ్ అనేటువంటిది ఎవరిదో ఒక ఇల్లు, ఆ ఇంట్లో కూర్చుని నలుగురు కాపీ తాగుతూ మాట్లాడుకున్నారు, అది పెద్ద ఒడంబడిక అంటున్నారు వాళ్ళు. ఏంటండి ఇక్కడ రైతులను ప్రభుత్వం చేసుకుని ఒప్పందం చేసిందే కాదంటారు, కానీ అక్కడ నలుగురు కూర్చుని కాపీ తాగుకుంటూ మాట్లాడుకున్న దాన్ని ఒడంబడిక అంటారు. అంటే ఆ రకంగా ప్రజల మైండ్ సెట్ని సెట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ఉన్నప్పుడు వస్తారు బయటికి, జగన్ గట్ట ఉంటారు ఆరాళ్ళు, ఇంట్లో కూర్చుని ఏడుశనగపప్పు వేపించి తింటూ ఉంటారు. చెనిక్కాయలు ఉంటాయి కదా, చెనిక్కాయలు తింటా కూర్చుంటారు. అది పరిస్థితి. ఇది చాలా మేలు జరుగుద్ది పార్టీకి, బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.